సరే రాజకీయ పార్టీ పెట్టుకునేటువంటి ప్రజాస్వామిక హక్కు నేను మనం ఇప్పుడే మాట్లాడుకుంటున్నాం. ఆర్టీసీలో హక్కులను అడగడానికి అవకాశం లేకుండా ఎన్నికలు లేకుండా నేను ఈ మధ్య విద్యా కమిషన్ మురళి గారు కూడా కమిషన్ ఒక రిపోర్ట్ ఇస్తే నేను ఒకవేళ విద్యార్థి రాజకీయాలు లేకుంటే పొన్నం ప్రభాకర్ ఇలా రాష్ట్ర మంత్రిగానో ఎంపీగానో మార్కెట్ చైర్మన్గానో రాష్ట్ర రాజకీయాలు ఉండేటువంటి వాడిని కాదు. నేను విద్యార్థి సంఘ ఎన్నికలతోటే మొదటి జనరేషన్ ఒక ఫార్మర్ కొడుకు ఇక్కడ దాకా వచ్చిన. సో విద్యార్థి సంఘ ఎన్నికలు ఎట్లుండాలంటున్నానో కార్మిక సంఘాలకు ఎన్నికలు ఎట్లా పెడుతున్నామో కవిత గారు రాజకీయ పార్టీ పెట్టుకోవడం మాకే అభ్యంతరం లేదు. కానీ రాజకీయ పార్టీ పెట్టినప్పుడు క్షేత్రస్థాయిలో మొదటి రోజే ఈ ప్రభుత్వం ఈ తప్పులు చేస్తుంది, ఈ ప్రభుత్వం ఇది చేస్తే మంచిదని చెప్పాలి. సామధాన భేద దండోపాయాలు ఉండాలి. రాజకీయ పార్టీ నీకు నిజంగా ప్రజల అప్రిషియేషన్ రావాలంటే లేదు, మీరు ఓన్లీ 10 సంవత్సరాలు అధికారాన్ని మొత్తం అనుభవించి అవినీతికి భాగస్వామి అయి ఆరోపణలు ఎదుర్కొని అనేక రకాలుగా మీరు ఇన్ని ఉండి కూడా ఇవాళ మా ముఖ్యమంత్రిని ఏదో లాంగ్వేజ్లు అనడము, మా ప్రభుత్వాన్ని ఏదో క్రిటిసైజ్ చేస్తే మీకు రాజకీయంగా ప్రచారం తీసుకోవాలి, రాజకీయంగా ఏదో అన్డ్యూ అడ్వాంటేజ్ తీసుకోవాలని ప్రయత్నం చేస్తారు. ఇఫ్ యు ఆర్ రియల్లీ పబ్లిక్ ఇష్యూస్ మాకు సలహా చెప్పండి, మా ప్రభుత్వానికి సూచనలు చేయండి. అవి ఏం లేకుండా సామధాన భేద దండోపాయాలు లేదన్నట్టు ఒకటే అన్ని 3 అంశాలు మేము ప్రభుత్వంతో కొట్లాడతామంటే మీరు పొలిటికల్ జిమ్మిక్, ఇట్స్ ఎ పొలిటికల్ డ్రామా. ఆమెకు మేము కొత్త పార్టీ పెట్టుకోవడంలో వెల్కమ్, అభినందనలు. ప్రజా సమస్యల మీద పోరాడి ప్రజల మనసులు గెలిచే ప్రయత్నం జరగాలి తప్ప ఎదుట అధికారంలో ఉన్న పార్టీని తిట్టడమే ఎజెండా పెట్టుకుంటే పెరుగుతారు అనుకుంటే పొరపాటు అనేటువంటి సలహా ఇస్తాను.